నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తున్నాయా? తల్లికి కరోనా, శిశువులో నిరోధకాలు, చలికాలం, జీవనశైలి, మోకీలు మార్పిడి ఇప్పుడు మరింత వేగంగా, ఇంకా హెల్త్ టిప్స్. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనలో చాలా మందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తొలగిపోతుంటాయి. అయితే మనం కూర్చునే, పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చురుకుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతుంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు ఇదే మన శరీర మొత్తానికి యజమాని. మన మెదడు నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక, ఆ వెన్నెముక నుంచి తీగల్లా వివిధ నరాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతూ ఒక నెట్వర్క్లా విస్తరించి ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మనం ఏ పని చేయాలన్నా ఈ నరాల వ్యవస్థ బాగుండాలి. కాళ్ళ చేతులలోకి విస్తరించి ఉండే కొన్ని నరాలను పెరిఫెరల్ నరాలు అంటారు. అడుగు తీసి అడుగు వేయాలన్నా, ఒక వస్తువు పట్టుకోవాలన్నా, ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాల పనితీరు బాగుండాలి. ఇవి చక్కగా తమకు నిర్దేశించిన పని చేస్తూ ఉండాలి. ఈ నరాల వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తితే స్పర్శ తగ్గటం, తిమ్మిర్లు పట్టడం, చురుకుమనే పోట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెరిఫెరల్ నరాలు దెబ్బతినటం వల్ల కనిపించే ఇలాంటి లక్షణాలనే డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. షుగర్ పేషెంట్లలో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన మెదడు స్పైనల్ కార్డ్ని పెరిఫెరల్ ఆర్గాన్స్ అంటే ఎస్పెషల్లీ మజిల్స్ కానీ అంటే కండరాలకు కానీ లేకపోతే సెన్సరీ ఆర్గాన్ కానీ అనుసంధానం చేసే సన్నటి తీగల లాంటి నరాలని మనం పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. ఇవి ఏ భాగంలో ఎఫెక్ట్ అయిపోయినా సరే మనకి ఇబ్బంది వస్తుంది. జనరల్గా కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఎప్పుడైతే కాళ్ళు తిమ్మిర్లు మోకాళ్ళ వరకు వస్తాయో చేతుల్లో కూడా తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ కనుక్కుంటే ప్రాబబ్లీ పెరిఫెరల్ న్యూరోపతితో ఈ మనిషి సఫర్ అవుతున్నాడు అనేది మనకు తెలియాలి. దాంతోపాటు కండరాల్లో బిగుతు తగ్గటం, ఎస్పెషల్లీ డిస్టల్ పార్ట్స్ అంటే ఏళ్ళు కానీ చేతులు కానీ, దాంతోపాటు కాళ్ళల్లో పాదాల నుంచి కనుక మొదలై అంటే వీక్నెస్ కనుక వచ్చి చెప్పులు కనుక జారిపోతుంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక వస్తే వాటిని ప్రాబ్లీ ఈ మనిషి పెరిఫెరల్ న్యూరోపతితో సఫర్ అవుతున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఎంట్రాప్మెంట్ న్యూరోపతి అంటాం. అంటే ఇవి ఐసోలేటెడ్ న్యూరోపతీస్, అంటే స్పెసిఫిక్ ఆర్గాన్లో వీక్నెస్ రాస్తుంది. నడిచేటప్పుడు తట్టుకోవటం ఇలా జరుగుతుంటుంది. ఇది ఫుడ్ డ్రాప్ వల్ల వస్తుంది. వీటిని ఎస్పెషల్లీ పెరోనియల్ నర్వ్ కనుక ఎఫెక్ట్ అయిపోతే కనుక మనకి ఫుడ్ డ్రాప్ వస్తుంది. సిమిలర్లీ మనం చూస్తూ ఉంటాం రాత్రిపూట చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లము లేకపోతే డయాబెటీస్ ఉన్న ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో రాత్రిపూట తిమ్మిర్లు వచ్చి నిద్రలెగిసిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏమైనా చిన్న చిన్న పనులు ఎస్పెషల్లీ టైపింగ్ కానీ మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ ఈ టైంలో తిమ్మిర్లు కానీ వీక్నెస్ కానీ వస్తే ప్రాబబ్లీ ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాము. పెరిఫెరల్ నరాల్లో సెన్సార్ నర్వ్, మోటార్ నర్వ్, అటానమిక్ నర్వ్ అని 3 రకాల నరాలు ఉంటాయి. సెన్సార్ నరం దెబ్బతిన్నప్పుడు స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. వేడి చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. నడుస్తున్నప్పుడు చేతులు కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. కాళ్ళు మొద్దుబారిపోతుంటాయి. రాత్రివేళ కాళ్లల్లో మంటలు పుడుతూ ఉంటాయి. వేడి నీళ్లు పట్టుకుంటే చేతికి బొబ్బలు వస్తాయి కానీ వేడి తెలియదు. రాళ్ల మీద మధుమేహంతో బాధపడే వారిలో ఈ నరాలు దెబ్బతినటం, నడుస్తున్నప్పుడు ఆ విషయం కూడా వీరికి తెలియదు. కొత్త అనారోగ్య సమస్యలకు కారణం దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానవు, చాలా ప్రమాదమవుతాయి. కండరాలకు పటుత్వాన్ని ఇచ్చే మోటార్ నరం దెబ్బతిన్నప్పుడు వస్తువుల్ని పట్టుకోవటం కష్టంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. తమ అన్నం కలుపుకోవటం కూడా కష్టంగా మారుతుంది. పనులు తాము చేసుకోలేరు. అటానమిక్ నరం దెబ్బతిన్నప్పుడు మన గుండె, శ్వాస వేగాల్లో తేడా వస్తూ ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి డయాబెటీస్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక నరువు చుట్టూరు ఉండే షీత్ ఎఫెక్ట్ అయిపోయి నరాలు సన్నబడతా ఉంటాయి. దానివల్ల వాళ్ళు కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, కండరాలు వీక్నెస్ రావటం, నడవక ఇబ్బంది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతిలో మాత్రం మనకు వచ్చేది ట్రాఫిక్ కల్చర్స్ అంటాం, ఎస్పెషల్లీ లెగ్స్లో వస్తాయి. ఇవి వాళ్ళకు ఉండే సెన్సేషన్స్ పోవటం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలటం,
వాళ్ళకి తెలియదు. దానివల్ల అల్సర్స్ వచ్చేసి అవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో డయాబెటీస్ వల్ల వచ్చే వాటిని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. వాటిని ప్రధానంగా మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం వల్ల కానీ, దాంతోపాటు ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటము, ఎస్పెషల్లీ ట్రాఫిక్ అల్సర్స్ వస్తే వాళ్ళకి స్పెసిఫిక్గా ఫుట్వేర్ ఉంటుంది, అది వేయటం, ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. అవి కాకుండా ఇంకోటి టాక్సిన్ మీడియేటెడ్ న్యూరోపతి అంటే ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ టాక్సిన్ మనం చూస్తాం అంటే ఆల్కహాల్. ఎక్కువ ఆల్కహాల్ అంటే బింజ్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాం. దాంతోపాటు లోకల్ మేడ్ ఆల్కహాల్స్ మిక్స్చర్స్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా మనం ఈ ఆల్కహాలిక్ న్యూరోపతి వస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఆల్కహాల్లో ఉండే టాక్సిన్ నర్వ్ షీత్ ఎఫెక్ట్ అయిపోయి నరాలు సన్నబట్టడం ఒక కారణం అయితే, ఇంకోటి ఆల్కహాలిక్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళకి రకరకాల జబ్బులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి లివర్ డిస్ఫంక్షన్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ పేగు కూడా ఏమైనా తిన్నా కూడా అబ్జార్బ్ అవ్వదు, దాంతోపాటు వాళ్ళు సరిగ్గా కూడా ఫుడ్ తీసుకోరు. అంటే వీళ్ళకి దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ థైమిన్ డెఫిషియన్సీ ఉంటాయి. సో ఈ ఆల్కహాల్ ఉండే వాళ్ళకి ఆల్కహాల్ తగ్గించేసి దాంతోపాటు థైమిన్ సప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళకుండే ఆల్కహాలిక్ న్యూరోపతి కూడా మనం తగ్గించగలుగుతాం. ఏదైనా రోగనిరోధక శక్తిలో ఇబ్బంది వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోతుంటాయి. వీళ్ళకి ఆటో ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఇవి ఇవ్వటం ద్వారా మనం వాటిని కరెక్ట్ చేయగలుగుతాం. పెరిఫెరల్ న్యూరోపతి అనేది సాధారణంగా మధుమేహంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మధుమేహంతో పాటు మద్యపానం, కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు కట్టు సరిగ్గా కట్టకపోయిన సందర్భాల్లో కూడా పెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. బీపీ సిండ్రోమ్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని కుటుంబాల్లో పెరిఫెరల్ న్యూరోపతి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, క్యాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా న్యూరోపతి వ్యాధి రావచ్చు. పేషెంట్లలో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. కండక్షన్ నర్వ్, ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షలు న్యూరోపతి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి. న్యూరోపతి అనేది 2 టైప్స్ ఉంటుంది, యాక్సోనల్, డీమైలేటింగ్. ఈ యాక్సోనల్, డీమైలేటింగ్ మనం ఈ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. నర్వ్ కండక్షన్ స్టడీలో స్పెసిఫిక్ మజిల్ మీద మన రిసెప్టార్ పెట్టి ఆ నర్వ్ స్టిమ్యులేట్ చేయటం ద్వారా ఆ రిసెప్టార్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా అది యాక్సోనల్, డీమైలేటింగ్గా తెలుస్తుంది. కొన్ని రకాల న్యూరోపతీస్లో ఎస్పెషల్లీ ఏఐడిపి కానీ, సిఐడిపి కానీ, ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే న్యూరోపతిలో కొన్నిసార్లు సిఎస్ఎఫ్ స్టడీ అంటే వెన్ను చుట్టూ ఉండే నీరు పరీక్ష తీసి అందులో ఉండే సెల్స్, ప్రోటీన్స్, గ్లూకోజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇన్ని చేసినా కూడా మనకు స్పెసిఫిక్గా మనకు తెలియదు. వాళ్ళకి మాత్రం కాల్లో నుంచి సోరల్ నర్వ్ అని ఉంటుంది, అది తీసి ఆ నర్వ్ని బయాప్సీ పంపిస్తారు. ఆ బయాప్సీ పంపించడం ద్వారా అందులో ఎటువంటి ప్యాథాలజీ ఉందనేది మనకు తెలుస్తుంది. కాళ్ళు తిమ్మిర్లు రావటం, ట్రాఫిక్ అల్సర్స్ రావటం, దాంతోపాటు కాళ్ళు కండరాలు బిగుతు కోల్పోవటం, ఇవి ఉంటే కనుక వీళ్ళకి మనం సపోర్టివ్ థెరపీ ఇవ్వచ్చు. కాళ్ళు తిమ్మిర్లకి మనం తిమ్మిర్లు తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ట్రాఫిక్ అల్సర్స్ డయాబెటీస్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ట్రాఫిక్ అల్సర్స్ వస్తే వాళ్ళకి ఫుట్వేర్ కానీ ఇట్లాంటి అడ్వైజ్ అది చేయొచ్చు. మనం హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్స్, టాక్సిన్స్ లైక్ ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేసుకోవటము, వెజిటేబుల్స్, ప్రోటీన్ ఫుడ్స్, B12 అంటే కోడిగుడ్లు, నట్స్ ఇవి తినటం ద్వారా మనం ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా మనం చూసుకోగలిగితే కనుక అట్లీస్ట్ 60% ఆఫ్ ద ఎక్వైర్డ్ న్యూరోపతీస్ని మనం అవాయిడ్ చేయవచ్చు. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీ మందులు, డిప్రెసెంట్, మల్టీవిటమిన్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో చర్మం దెబ్బతినటం వల్ల అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే న్యూరోపతితో బాధపడేవారు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. ఎక్కువగా వేడి పదార్థాలని, చల్లటి పానీయాలను తీసుకోకూడదు. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాల్లో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లను, చురుకుపోట్లను తెచ్చిపెట్టి స్పర్శ జ్ఞానాన్ని తగ్గించే పెరిఫెరల్ న్యూరోపతికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తరచూ తిమ్మిర్లొస్తూ వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకో. కోవిడ్ యాంటీబాడీలు తల్లి నుంచే లభించి ఉంటాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో మాతృమూర్తి నుంచి శిశువుకు కోవిడ్ సోకే అంశంలో కొత్త ఆధారం లభించినట్లయింది.
చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. సాయంత్రానికే చలి పంజా విసురుతోంది. చల్లటి వాతావరణం, శీతగాలి మూలంగా ఈ సీజన్లో మనకు చిన్న చితక సమస్యలు చాలానే ఎదురవుతూ ఉంటాయి. చలి ధాటికి మన చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చలికాలం ముగిసే వరకు మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెటర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యని నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా, తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఈ సీజన్లో ఎక్కువగా బయట తిరగకపోవడమే మంచిది. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తుల్ని ధరించాలి. ఇంట్లో వాతావరణాన్ని వెచ్చగా ఉంచాలి. ఆహారాన్ని వేడిగా తీసుకోవాలి. నిత్యం కాసేపైనా శరీరానికి శ్రమను కల్పించుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుతాయి. మోకీలు మార్పిడి అంటే ఇప్పటికీ మన దగ్గర మేజర్ సర్జరీనే. అన్నీ చక్కగా కుదిరి సర్జరీ చేయించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. అంతవరకు ఆసుపత్రిలోనే ఉండాలి. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ విధానంలో మోకీలు మార్పిడి చేయించుకుంటే ఈ కష్టాలన్నీ తప్పుతాయంటున్నారు డాక్టర్లు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మోకీలు మార్పిడి చేయడం వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఉండదు. నొప్పిని తగ్గించేందుకు కూడా ప్రత్యేకమైన చికిత్సా పద్ధతుల్ని ఉపయోగిస్తారు. పేషెంట్ ఫ్రెండ్లీగా పిలుస్తోన్న ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? నార్మల్ రీప్లేస్మెంట్ ఈవెన్ 10 years బ్యాక్ 15 years చేసేది పేషెంట్స్ హాస్పిటల్లో 1 week ఉండేది. ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో పేషెంట్స్ గెట్ డిశ్చార్జ్ ఆఫ్టర్ 2 nights ఆర్ మ్యాక్సిమం 3 nights. సో 48 to 72 hours డిశ్చార్జ్ అయిపోతారు. ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసినప్పుడు అది చేసే విధానము, చేసే మెథడాలజీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాని ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఇన్సిషన్ మనకు ఒక 8 to 12 inches ఉంటే ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో అది తక్కువ ఉంటుంది, 6 inches ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ అంటే స్మాలర్ ఇన్సిషన్ ఉంటుంది. సో ఈ టిష్యూస్ మనం లోపల కట్ చేసేది, డ్యామేజ్ చేసేది తక్కువ ఉన్నప్పుడు రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. బికాజ్ మనం చేసే మెథడాలజీలో ప్రియంప్టివ్ అనాలిసిస్, సో సర్జరీ చేసే ముందే కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. సర్జికల్ ప్రోటోకాల్స్ కొంచెం వేరేగా ఉంటాయి. దీంతో పెయిన్ తక్కువ ఉంటుంది. సో పెయిన్ తక్కువ ఉండే మూలంగా, ఇన్సిషన్ తక్కువ ఉండే మూలంగా పేషెంట్స్ ఆఫెన్ ఆఫ్టర్ సర్జరీ ఎవరికి ఐసీయూకి పోరు. సో సర్జరీ మనం మార్నింగ్ 8 o'clock చేసినామనండి, 12 o'clock, 11:30, 12 అంతా పేషెంట్ వాళ్ళ సొంతం వాళ్ళ రూమ్ ఎక్కడ ఉంటారో హాస్పిటల్ ఆ రూమ్కి వెళ్ళిపోతారు. ఐసీయూ కేర్ ఉండదు. అండ్ దే కెన్ హ్యావ్ దట్ నార్మల్ లంచ్ ఆల్సో. ఆఫ్టర్నూన్ అవసరం పడినా నెక్స్ట్ డే మార్నింగ్ అన్న వాకింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ దే డిశ్చార్జ్ విదిన్ 2 nights. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదా?
హోల్ హాస్పిటల్ రికవరీలో మనం ఏం చేస్తున్నాము, పేషెంట్ గోయింగ్ టు ద బాత్రూమ్, వాకింగ్ అరౌండ్, అవన్నీ ఒక 1 వీక్ అయ్యే ప్రొసీజర్ మనం అంతా 2 డేస్లో చేసేస్తాము. దిస్ ఈజ్ ఎనేబుల్డ్ బై బెటర్ టెక్నాలజీ, సర్జరీలో బెటర్ టెక్నాలజీ వాడేది, బెటర్ సర్జికల్ టెక్నిక్ వాడేది, అండ్ బెటర్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్. సో పెయిన్ కంట్రోల్ చేసేది మెడిసిన్స్ అవన్నీ 15 years బ్యాక్ ఏం వాడతామో నవ్వు ఇప్పుడు ఏం వాడుతున్నామో చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ వీ యూజ్ నౌ పెయిన్ కంట్రోల్కి ఇస్ కాల్డ్ మల్టీ మోడల్ అనాలజీసీ. అంటే వేరియస్ మెడిసిన్స్ వాడి ఆ పెయిన్ ఎక్కువ రాకోకుండా సర్జరీ చేస్తాము. ఎర్లియర్ అయితే 10 years బ్యాక్ చాలామంది నీ రీప్లేస్మెంట్ అంటే భయపడేది, నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. సో విత్ ద మోడర్న్ మెథడ్స్ 90% పేషెంట్స్లో పెయిన్ రీజనబుల్గా ఉంటుంది ఆర్ మైల్డ్ ఉంటుంది. అలాంటి పెయిన్ కంట్రోల్ చేసే కొద్దీ పేషెంట్స్ ఫాస్టర్ రికవర్ అవుతున్నారు అండ్ విత్ బెటర్ మెథడాలజీ తొందరగా ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నొప్పిని ఎలా తగ్గిస్తారు? ఎప్పుడన్నా ఎవరికైనా పెయిన్ ఉంటే పెయిన్ సెంట్రల్ అండ్ పెరిఫరల్ స్టిమ్యులస్ ఉంటుంది. అంటే మనం బ్రెయిన్ దగ్గర పెయిన్ గ్రహించుకోవచ్చు, పెరిఫరల్ నర్వ్స్ దగ్గర కానీ పెయిన్ తెలుస్తుంది. మనం పెరిఫరల్ పెయిన్ అండ్ సెంట్రల్ పెయిన్ మనకు బ్రెయిన్ దగ్గర వచ్చేటి 2 అటాక్ చేసేసి లోకల్గా వీ కెన్ పుట్ ఐస్ ప్యాక్స్, క్రయోథెరపీ అవన్నీ వాడి పెయిన్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి పెయిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, పెయిన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. లోకల్ సర్జరీ చేసినప్పుడు వాట్ వీ గివ్ ఇస్ ఇంజెక్షన్స్ అరౌండ్ ద నీ ఇస్తాము. దాన్ని పెరియార్టికులర్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ పెయిన్ మెడిసిన్స్ అంటాము. దాంతో ఫస్ట్ 24 hours వరకు 90% పెయిన్ తక్కువ ఉంటుంది. సో ద మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ ఆఫ్టర్ సర్జరీ మనం ముందు కాలంలో 10 years బ్యాక్ వాజ్ ఆఫ్టర్ సర్జరీ ఇమీడియట్లీ. ఆ పెయిన్ మనం ఈజీగా పెరియార్టికులర్ ఇంజెక్షన్స్ ద్వారా, లోకల్ నర్వ్ బ్లాక్స్ ద్వారా, అంటే ఇంజెక్షన్స్తో అనెస్థిస్ట్ అండ్ మేము కలిసి వి కంట్రోల్ ద పెయిన్ బై 90%. నా ద కరెంట్ కాన్సెప్ట్ ఇస్ నువ్వు పెయిన్ ఇప్పుడు కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో కానీ పెయిన్ తక్కువ ఉంటుందని. సో పెయిన్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ గెట్ 1 day అండ్ ఆ రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుందని కాదు. ఇనీషియల్ పెయినే మనం కంట్రోల్ చేస్తే ఫ్యూచర్ క్రానిక్ పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది. సో దీస్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ పెయిన్ కంట్రోల్తో విత్ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ పెయిన్ బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎలా తగ్గుతుంది? ఫస్ట్లీ ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది. హాస్పిటల్ స్టే స్టాండర్డ్ సర్జరీలో 5 to 6 days ఉంటే ముందు కాలంలో, నౌ వీఆర్ హార్డ్లీ దేర్ ఫర్ 2 nights. సో షార్టర్ హాస్పిటల్ స్టేలో మనకు క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ హాస్పిటల్ తక్కువ ఉంటాయి. షార్టర్ హాస్పిటల్ స్టేతో పాటు మనం ఐసీయూకి ఏ పేషెంట్ సర్జరీ తర్వాత ఐసీయూకి పోదు. నా మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూస్లో ఎక్కడున్నా కానీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ ఇన్ఫెక్షన్ దేర్ బికాజ్ అదర్ పేషెంట్స్ ఉండే వాళ్ళందరూ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ ఉండరు. వేరే డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ విత్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఆ పేషెంట్ ఎక్స్పోజర్ తక్కువ వచ్చినప్పుడు స్టాండర్డ్ సర్జరీతో మనం కంపేర్ చేస్తే ఫాస్ట్ ట్రాక్లో పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫెన్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఆల్సో ఇస్ లెస్ బికాస్ వీఆర్ ఎక్స్పోజింగ్ టు లెస్ పీపుల్. నా సర్జరీ చేసినప్పుడు మనం ఏ ప్రోటోకాల్ వాడినా ఫాస్ట్ ట్రాక్ అండ్ నార్మల్ సర్జరీలో సర్జరీ మూలంగా ఇన్ఫెక్షన్ ఏమి ఎక్కువ తక్కువ ఉండదు కానీ బట్ ఎక్స్పోజర్ టు అదర్ సర్కమ్స్టాన్సెస్లో ఇన్ఫెక్షన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కోలుకునే ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తారు? స్టాండర్డ్ సర్జరీ చేసినప్పుడు రీహాబిలిటేషన్ ప్రోటోకాల్, ఫిజియోథెరపీ, ఇంటికి పోయి అట్లీస్ట్ 1 month ఫిజియోథెరపీ చేసేది. కొంతమంది పేషెంట్స్ రికవర్ కాకపోతే 2-3 months ఆల్సో ఫిజియోథెరపీ చేసేది. స్టాండర్డ్గా ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో మ్యాక్సిమం 15 to 20 days ఫిజియోథెరపీ చేస్తాము. దాని తర్వాత మీరే సొంతంగా చేసుకోగలుగుతారు. ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో వేరియస్ లెవెల్స్లో ఏమేమి స్టెప్స్ తీసుకుంటామో టు రికవర్ ఫాస్టర్. ఫస్ట్ నెంబర్ 1 ఇన్సిషన్, కోత మనకు సర్జరీ చేసినప్పుడు తక్కువ ఉంటుంది. సో తక్కువ ఇన్సిషన్తో మనము పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ కెన్ గెట్ బ్యాక్ ఫోల్డింగ్ అండ్ రీహాబిలిటేషన్ ఫాస్టర్. ఈ కొత్త టెక్నిక్స్ ఆఫ్ సర్జరీ అండ్ ఇంప్లాంట్స్తో కానీ ఇంప్లాంట్స్ రిక్వైర్ లెస్ ఫిజియోథెరపీ ఇన్ ద మోడర్న్ డే అండ్ ఆల్సో సర్జికల్ టెక్నిక్ ఆల్సో. డాక్టర్స్ ఆర్ మోర్ వెల్ ట్రైన్డ్. మేము చేసే ప్రొసీజర్స్ రొటీన్గా ఫాస్ట్ ట్రాక్ చేసే కొద్దీ యూ గెట్ బెటర్ ఎట్ డూయింగ్ ఇట్ ఇన్ అ మచ్ బెటర్ వే. సో పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. ఫోల్డింగ్ అండ్ ఆల్సో నార్మల్గా ఫాస్టర్ వస్తుంది కంపేర్ టు ద స్టాండర్డ్ ప్రొసీజర్. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్పై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే మనం చేసేది సేమ్ నీ రీప్లేస్మెంట్ దట్ హ్యాస్ గుడ్ సర్జికల్ రిజల్ట్స్. మనం కొత్త ప్రొసీజర్ ఏం చేయట్లేదు. నా స్టాండర్డ్ రీప్లేస్మెంట్ మనకు 20 years వస్తుందంటే ఇది కానీ మనకు 20 years ఈజీగా వస్తుంది. బట్ దీంతో అడ్వాంటేజెస్ ఏమంటే ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్, నో ఐసీయూ స్టే అండ్ నో కెథటర్స్. మనం యూజువలీ సర్జరీ చేసినప్పుడు ఆల్ పేషెంట్స్కి వి పుట్ వేరియస్ కెథటర్స్, యూరిన్ కెథటర్స్ అండ్ ఇంజెక్షన్ కెథటర్స్ అవన్నీ పెడతాం. ఈ ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో ఏమీ ఉండదు. బికాస్ ఆఫ్ బెటర్ అనెస్థీసియా, బెటర్ పెయిన్ కంట్రోల్తో బాత్రూమ్ వెళ్ళిపోవచ్చు పేషెంట్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే నుంచి సర్జరీకి అండ్ ఫియర్ కాంప్లెక్స్ తక్కువ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేస్తే యూ కెన్ గెట్ బ్యాక్ టు వాకింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. 10 days ఆఫ్టర్ సర్జరీ మనం రోజు అట్లీస్ట్ ఒక 1/2 hour వాకింగ్ చేస్తాము అండ్ విదిన్ 4 to 6 weeks మనం కార్ డ్రైవింగ్, బయటికి పోయి తిరిగేది, రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. చిన్న చిట్కా,
మీకోసం. చలికాలంలో చర్మం పొడి బారకుండా పగుళ్ళు రాకుండా ఉండేందుకు రాత్రిపూట పడుకునే ముందు ఒంటికి వెన్నపూస లేదా వ్యాజ్లైన్ పట్టించండి. ఇలా చేయడం వల్ల చర్మం పొడి బారకుండా పగుళ్ళు రాకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.